దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాటని ఈ రాత్రికాల సమయంలో ఆలోచించేద్దాం. ఎవరైనా ఒకరు గట్టిగా చదవాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. ఇప్పుడు చాలామంది భక్తి కలిగి జీవిస్తారు. ఈ భక్తి దేవునికి అనుకూలంగా ఉందో లేదో అనేటటువంటి పరీక్ష చేయకుండా విఫలమైపోతా ఉన్నారు. ఇప్పుడు రాయబడినటువంటి విషయం ఏంటంటే దేవభక్తి విషయంలో నీకు నీవుగానే సాధకం చేయాలి. సాధకం అంటే అర్థం ఏంటి? సాధన చేయాలి. విషయం ఏంటంటే భక్తిని పెంపొందించుకోవడానికి ఒక వ్యక్తి విశ్వసించినటువంటి ఆ వ్యక్తి ఎంతవరకు భక్తిలో ఎదుగుతూ ఉన్నాడు, ఎంతవరకు భక్తిలో అభివృద్ధి పొందాడు అనేటటువంటి ప్రశ్న తన జీవితంలో ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉంటాడు. నిజానికి భక్తికి సంబంధించినటువంటి విషయం చాలామంది తెలియక తాము చేస్తున్నదే భక్తి అనేటటువంటి ఆలోచన కలిగి లోపల బ్రతికేస్తున్నారు. ఈరోజు తెల్లవారి లేచి తలకు స్నానం చేసేసి మంచి వస్త్రాలు కట్టుకొని గుడికి వెళ్ళిపోతా ఉంటే అలాంటి వాళ్ళని చూసి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? భక్తి పనులు అనుకుంటారు. వాస్తవానికి అది దేవునికి అనుకూలంగా ఉందా లేకపోతే వారి ఇష్టాన్ని బట్టి ఉందా అనేటటువంటి ప్రశ్న మాత్రం చాలా స్పష్టంగా మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నటువంటి భక్తి దేవునికి అనుకూలమైనది అయితే అది ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ దైవభక్తి విషయంలో మనము సాధనం చేసుకునేటట్లుగా దాన్ని అభివృద్ధి చేసుకునేటట్లుగా అది ఎదిగేటట్లుగా మనం సిద్ధపడాలని ఈ రాజకీయ సమయంలో నేను తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి భక్తి అంటే భక్తికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని యాకోబు రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేసేశారు. ఏంటి భక్తి అని అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవడం భక్తి అన్నాడు ఆయన. నోటిని అదుపులో ఉంచుకోవడం భక్తి అనేటటువంటి సమాచారం చెప్పాడు. ఈ మాట ఎక్కడ రాయబడిందంటే యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనంలోను 27వ వచనంలోను చాలా స్పష్టంగా రాయబడింది. నిజానికి యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 26, 27 వచనాల్లో భక్తికి సంబంధించినటువంటి నిర్వచనం ఏమని తెలియజేయబడిందంటే ఒకసారి ఎవరైనా చదవండి ఆ మాటలో. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 26, 27 వచనాల్లో భక్తికి సంబంధించి ఒక విషయం తెలియజేయబడిన సమాచారాన్ని మీరు ఎవరైనా ఒకరు చదవాలని ప్రాంతం ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకోక తన హృదయాన్ని మోసం చేసుకొని ఒక భక్తి కలిగిన వాడును అని అనుకుంటే వాడి భక్తి ఏమని తెలియజేయబడింది? అది వ్యర్థం అని తెలియజేయబడింది. అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవడం భక్తి, నోటికి కళ్ళెం పెట్టుకోకపోవడం అది భక్తి కాదు. దాని తర్వాత మరొక సమాచారం రాయబడింది ఏంటంటే తమ హృదయంలోనూ మోసం చేసుకోవడం. తన హృదయాలను మోసం చేసుకోకుండా అది ఎలా ఉందో పరిశీలన చేయడం భక్తి. అలా కాకుండా తన హృదయాన్ని మోసం చేసుకోవడం అది భక్తి అనుకుంటాం, కానీ వాస్తవానికి అది భక్తి కాదు. అది యథార్థమైనటువంటి భక్తి కాదు. దాని తర్వాత భక్తికి సంబంధించి ఇంకొన్ని నిర్వచనాలు కింద రాయబడినటువంటి సమాచారం ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదంటే అంటే పవిత్రమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి. అది ఏంటంటే 3 విషయాలు రాశాడు అక్కడ. ఏమని 3 విషయాలు అవి? 1 దిక్కులేని పిల్లలను, 2 విధవరాండ్రులను తమ ఇబ్బందులను ఏం చేయమని చెప్పాడు? పరామర్శించాలి. 1 దిక్కులేని పిల్లలను పరామర్శించడం, 2వది విధవరాండ్రులను పరామర్శించడం. వాస్తవానికి పరామర్శించడం అంటే అర్థం ఏంటి? మనకు తోచినటువంటి సహాయాన్ని చేయడమే పరామర్శించడం, వెళ్ళి పలకరించి రావడము కాదు. దిక్కులేని పిల్లలను విధవరాలను పరామర్శిస్తూ
ఒకటి అంటించుకోకూడదు అనే సమాచారాన్ని చెప్పాడు. ఏంటి అంటించుకోకూడదు అంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి మురికి. ఈ మురికి అంటించుకోకుండా చాలా జాగ్రత్తగా తమ కాలాన్ని గడపడాన్ని ఏమన్నారంటే భక్తి అన్నారు. వాస్తవానికి భక్తికి సంబంధించిన నిర్వచనం ఇది. అయితే చాలామంది తాము అనుకునేటటువంటి భక్తి బైబుల్కి అనుసంధానించలేదు. అది బైబుల్కి వ్యతిరేకంగానే ఉన్నది. నిజానికి వాళ్ళ భక్తి వ్యర్థమైనటువంటి భక్తి అనేటటువంటి విషయం లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. బైబిల్లో చాలా మంది భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులకు సంబంధించి చాలా మాటలు రాయబడ్డాయి బైబిల్లో. వాస్తవానికి భక్తిహీనులుగా ఉన్నటువంటి వాళ్ళని చూసినటువంటి దేవుడు ఎప్పుడైనా సంతోషించాడా అంటే అసలు సంతోషించినట్లుగా ఎక్కడ మనకు కనపడదు. ఎందుకు సంతోషించలేదు దేవుడు అని అంటే వాళ్ళలో ఉండేటటువంటి భక్తిహీనతను బట్టే. ఒకసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. పేతురు తను రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు. నిజానికి భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం వచ్చిందంటే ఇది ఏ కాలానికి సంబంధించింది? నోవహు కాలానికి సంబంధించింది. అంటే నిజానికి నోవహు కాలంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళని రాయబడింది? ఇక్కడ భక్తిహీనులు అని రాయబడింది. భక్తిహీనులు అంటే భక్తి కలిగిన వారనా, భక్తి లేని వారనా? భక్తి లేనివారు. నిజానికి నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు భక్తి లేని వారైతే అలాంటి భక్తి లేని వారిని చూసినటువంటి దేవుడు సంతోషించాడా, హృదయాన్ని ముడుచుకున్నాడా? అందుకే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనాలు ఈ మాట చాలా స్పష్టంగా రాసేశాడు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనాల్లో రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనాలు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఆనందించాడా, సంతాపం ఉందాడా? సంతాపం ఉందాడు. సంతాపం ఉందాడు అని అంటే దుఃఖపడ్డాడు. సంతాపం ఉందాడు అని అంటే బాధపడ్డాడు. తన హృదయంలో నొచ్చుకున్నాడు ఆయన. అంటే నిజానికి భక్తిహీనుల సమూహాన్ని చూసినప్పుడు దేవునికి లోపల నుండి ఏం రాలేదు? ఆనందం రాలేదు. నిజానికి భక్తిహీనుల సమూహాన్ని చూస్తే ఆయన దుఃఖాన్ని కలుగు చేశాడు. ఆయన దుఃఖాన్ని వెళ్ళబడిచాడు ఆయన. అంటే నిజానికి భక్తిహీనులు బట్టి దేవుడికి ఆనందము కలగలేదు. ఇంకో సందర్భం మనం చూసినట్లయితే అదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా భక్తిహీనులకు సంబంధించినటువంటి మరొక సమాచారం రాశాడు. ఆ సమాచారాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణాలను భస్మం చేసి, దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాలను కాల్చేశాడు. ఎందుకు కాల్చేశాడు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను? ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండేటటువంటి ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా దేవునికి వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు చేస్తున్నారు. తమ మనసుకు వచ్చినటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అలాంటి సందర్భంలో ఆ పట్టణాన్ని భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటిని నాశనము విధించెను. నిజానికి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళని రాయబడ్డాయి? భక్తిహీనులను రాయబడ్డాయి. నిజానికి దేవుడు ఆ పట్టణాన్ని కాల్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భక్తిహీనత. అలాంటి సందర్భంలో సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేటటువంటి ముందు దేవుడు అబ్రహాంతో సంభాషించినట్టుగా మనం ఆదికాండంలో చదువుతాం. అక్కడ దేవుడు అబ్రహాంతో సంభాషిస్తున్నప్పుడు ఒకవేళ 50 మంది ఉంటే నాయన ఆ పట్టణాన్ని కాల్చొద్దు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 50 మంది ఉంటే నేను కాల్చను అన్నాడు. అయితే ఇంకోసారి మాట్లాడుతున్నాను, ఒకవేళ 5 తగ్గించి 45 మంది ఉంటే ఆయన కనికరించిన ఆయన అంటే 45 మంది ఉన్నా సరే ఆ పట్టణాన్ని నేను కాల్చను అన్నాడు. మరి ఇంకోసారి మాట్లాడుతాను 40 మంది ఉన్నారేమో అంటే 40 మంది ఉన్నా సరే ఆ పట్టణాన్ని నేను కాల్చను అన్నాడు. ఒకవేళ 30 మంది ఉన్నారేమో, 30 మంది ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని, ఒకవేళ 20 మంది ఉన్నారేమో. అంటే దేవుడితో సంభాషిస్తూ ఉన్నప్పుడు
ఇంకా ఆ సంఖ్య తగ్గుతూ ఉంది. 20 మంది ఉన్నా సరే నిన్న పట్టణానికి కాల్చిన అన్నాడు. అప్పుడు చివరిగా మరొక్కసారి ఈ మాట ఆడుతున్నాను, 10 మంది ఉంటే ఆయన కనికరించు అని అంటే 10 మంది కూడా అక్కడ. అంటే నిజానికి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? భక్తిహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సందర్భంలో భక్తిహీనతను బట్టి దేవుడు ఆ పట్టణాన్ని చూసి ఆనందించాడా, దుఃఖపడి ఉంటాడా? అంటే భక్తిహీనత అంటే దేవుని దుఃఖాన్ని కలిగించేది అయితే, భక్తి అంటే దేవుణ్ణి సంతోషపరిచేది. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితాన్ని ఒక మనిషి బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి భక్తి కలిగిన వాడు. విషయం అర్థమైందా? అంటే భక్తిహీనతను బట్టి దేవుడు దుఃఖాన్ని వచ్చింది కాబట్టి భక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఇప్పుడు భక్తి అంటే అర్థం దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని కలిగి బ్రతకడం. ఓకేనండి? భక్తి అంటే అర్థం అదే. ఇప్పుడు భక్తిని సంపాదించాలి. భక్తిని సంపాదించాలంటే ఎలా మనం భక్తిని సంపాదించగలం అని అంటే, పేతురు తను రాసినటువంటి 2వ పత్రికలో భక్తిని సంపాదించాలంటే ముందు కొన్నిటిని సంపాదించాలనేటటువంటి సమాచారాన్ని తెలియజేశాడు. అప్పుడు భక్తిని సంపాదించడానికి భక్తి కంటే ముందు ఆ వ్యక్తి విశ్వాసి అయినటువంటి వ్యక్తి దేనిని సంపాదించాలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి సమాచారాన్ని చదువుతామండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు రాయబడినటువంటి సమాచారాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సంపాదించాలి, సద్గుణమునందు జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానమునందు ఆశా నిగ్రహాన్ని సంపాదించాలి, ఆశా నిగ్రహమునందు సహనాన్ని సంపాదించాలి, సహనమునందు భక్తిని సంపాదించాలి. నిజానికి ఒక మనిషి భక్తిని సంపాదించాలంటే దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి కార్యక్రమం చేయాలంటే భక్తి కంటే ముందున్నటువంటి వాటన్నిటినీ కూడా సంపాదించాలి. ఓకేనా? అంటే భక్తి కంటే ముందున్నటువంటి వాటిని సంపాదించాలంటే భక్తి కంటే ముందేమేమి ఉన్నాయి అని అంటే, ఒకటి విశ్వాసం ఉంది. కాబట్టి ఒక వ్యక్తి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ముందు కృషి చేయాలి. విశ్వాసం పెరిగితే విశ్వాసాన్ని పెంచుకోవడం వల్ల వచ్చేది ఏమని రాశాడు? సద్గుణము. సద్గుణం అంటే అర్థం ఏంటి? మంచి ప్రవర్తన, మంచి లక్షణము. నిజానికి ఈ మంచి లక్షణం దేన్ని బట్టి ఏర్పడుతుంది అంటే విశ్వాసాన్ని బట్టే. అప్పుడు సద్గుణములు ఆ వ్యక్తి ఎదిగాడు అనుకోండి, సద్గుణములు ఎదిగితే సద్గుణాన్ని బట్టి ఏమి ఏర్పడుతుంది? జ్ఞానం ఏర్పడుతుంది. మంచి బుద్ధి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. నిజానికి ఈ జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నటువంటి మనిషి జ్ఞానం ద్వారా దేన్ని పెంపొందించుకుంటాడు? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటంటే కోరికలను అదుపులో ఉంచుకునేటటువంటి పరిస్థితి. నిజానికి ఏదైనా ఒక కోరిక వచ్చినప్పుడు దానిని అదుపులో ఉంచుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే నిజానికి మనలో భక్తి లేదు. నిజానికి మనలో ఏం లేదు? భక్తి లేదు. అది భక్తిని అనుకుని మనం భ్రమపడుతున్నాం అంతే. కానీ భక్తి కంటే ముందు సంపాదించాల్సింది వీటిని అని చెప్పి పేతురు తను రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం సంపాదించాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం సంపాదించాలంటే ఆవిడ కింద చెప్పినట్టు తర్వాత సద్గుణం ఉండాలి. సద్గుణాన్ని సంపాదించాలంటే విశ్వాసం ఉండాలి. అంటే విశ్వాసం పెరిగితే సద్గుణం వస్తుంది, సద్గుణం పెరిగితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం పెరిగితే ఆశా నిగ్రహం వస్తుంది. ఆశా నిగ్రహం పెరిగింది అనుకోండి, కోరికలను అదుపు చేసుకునే సామర్థ్యం పెరిగింది అనుకోండి, అప్పుడు సహనం ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? సహనం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ సహనాన్ని పెంపొందించుకుంటున్నాడో, ఆ సహనాన్ని బయటికి వ్యక్తపరుస్తున్నాడో, సహనాన్ని బట్టి ఏర్పడేది ఏంటంటే ఏమని చెప్పాడండి? భక్తి. నిజానికి భక్తి రావాలంటే ముందు ఇవన్నీ ఒక క్రైస్తవ జీవితంలో కొనసాగవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అవన్నింటినీ పెంపొందించుకొని చివరిగా భక్తిని చూపించగలిగితే, భక్తిని బట్టి మనుషులు ఏర్పడేది ఏంటంటే సహోదర ప్రేమ. భక్తి లేకపోతే సహోదర ప్రేమ బయటపడదు. ఒక సహోదరుని ప్రేమించి మరొక సహోదరుని ద్వేషించగలిగేటటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజానికి ఆ వ్యక్తి మనసులో ఏం లేదు? భక్తి లేదు. భక్తి లేకపోతేనే సహోదర ప్రేమలో లోపం కనబడుతుంది. ఎప్పుడైతే సహోదర ప్రేమలో ఆ వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడో అప్పుడు దయను సంపాదించుకుంటాడు.
దయ అంటే అర్థం దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ అది? అంటే నిజానికి భక్తి రావాలంటే ఇన్ని మెట్లు ఎక్కాలన్నమాట నా వ్యక్తి. ఇన్ని మెట్లు ఎక్కకుండా నేను నిజానికి భక్తి పరును అని అంటే మాత్రం ఆ భక్తే కాదు. ఇది లేఖనాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన సమాచారం. ముందు చెప్పినట్లు భక్తి అంటే ఎవరిని సంతోషపెట్టడం? దేవుణ్ణి సంతోషపెట్టడం. నిజానికి భక్తి అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం అయితే దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితాన్ని భక్తి కలిగిన వారు చూపించాలి. నిజానికి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం లోక సంబంధంగా ఉంటుందా, ఆత్మ సంబంధంగా ఉంటుందా? ఏంటండి? ఆత్మ సంబంధంగా ఉంటుంది. నిజానికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆనందాన్ని అనిపిస్తాడు. ఎప్పుడైనా ఎవరినైనా చూసి ఇగో ఈయన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి అంటే ఎవరిని చూసి ఉన్నాయి? యేసుప్రభువుని చూసే ఉన్నాయి. ఎందుకు యేసుప్రభువుని చూసి ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను అనేటటువంటి మాటను ఉపయోగించాడు ఆయన? ఆయనలో పరిపూర్ణమైనటువంటి భక్తిని దేవుడు కనపరిచాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. పరిపూర్ణమైనటువంటి సహనాన్ని దేవుడు కనపరిచాడు. పరిపూర్ణమైనటువంటి ఆశా నిగ్రహాన్ని దేవుడు కనపరిచాడు ఆయన. కాబట్టి ఇట్టి లక్షణాలు కనిపించడాన్ని బట్టి ఆ వ్యక్తి పట్ల దేవుడు ఆనందాన్ని చూపించాడు అక్కడ. మరి మనం మన జీవితాన్ని బట్టి దేవుడు ఆనందాన్ని చూపించగలుగుతున్నామా అని అంటే ఎక్కడో లోపంగా ఉందేమో ఒకసారి భక్తి విషయంలో ఒకసారి మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. దేవుని ఆనందపరిచేటటువంటి జీవిత విషయంలో ఎక్కడైనా లోపంగా బ్రతుకుతున్నామేమో ఒకసారి ప్రశ్న మనం వేసుకోవాలి. నిజానికి దేవుణ్ణి ఆనందపరిచేటటువంటి జీవితం ఎలాగుంటుందో దేవుడు తెలియజేస్తున్నటువంటి సమాచారాన్ని మనం ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చేద్దామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుదామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఏ భక్తి గురించి రాశాడు అక్కడ? యథార్థమైన భక్తి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. నిజానికి భక్తి అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం అయితే దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితం మనం చూపించాలి కదా. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం మనం చూపించాలంటే ఏమి చూపిస్తే దేవుడు సంతోషిస్తాడు? ప్రాచీన జీవితాన్ని చూపిస్తే దేవుడు సంతోషిస్తాడా? ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి నవీన జీవితాన్ని సంపాదిస్తే దేవుడు సంతోషిస్తాడా? అంటే ఇప్పుడు నవీన స్వభావాన్ని నవీన జీవితాన్ని సంపాదించాలంటే ముందు ఏం చేయాలి? ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. నిజానికి పాత జీవితాన్ని విడిచినటువంటి వ్యక్తి మారు మనసు పొందినటువంటి వ్యక్తి. అంటే నిజానికి మారు మనసు పొందినటువంటి వ్యక్తిని బట్టి దేవుడికి ఏమొస్తుందట? ఆనందం వస్తుంది. అది నిజమైనటువంటి భక్తి. నిజమైన భక్తి అంటే నేను భక్తి పరుణ్ణి అని చెప్పి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడం కాదు. నిజమైన భక్తి అంటే నేను భక్తి పరుణ్ణి అని చెప్పి నేను ప్రతి ఆదివారం సంఘంలో కూడుకోవడం కాదు భక్తి అంటే. భక్తి అని అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పాత జీవితానికి, ఇంకా పాత జీవితానికి ఆపేసి ఇంకా కొత్త జీవితాన్ని ప్రారంభించడమే నిజమైనటువంటి భక్తి. అది మనకు లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పాత జీవితాన్ని విడిచిపెట్టాలంటే దేన్ని విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచి ఎందులో నడుచుకోవాలి? ఇప్పుడు పరిశుద్ధతలో నడుచుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టేయాలంటే పాపాన్ని విడిచిపెట్టడం ఒకవేళ కష్టమైతే మనం ప్రార్థన చేయాలి. నాయనా దీన్ని మేము విడిచిపెట్టలేకపోతున్నాం, ఇది మాకు అంటేసింది, దీన్ని విడిచిపెట్టాలని మాకు సహాయం చేయి అని ప్రార్థన చేసి దానిని విడిచిపెట్టడానికి సరిపడాలి. అలా కాకుండా దానిలో కొనసాగుతూ దానిని కొనసాగిస్తూ నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం అనేది అది యథార్థమైనటువంటి భక్తి చాలా స్పష్టంగా తెలియజేసేసాడు. కాబట్టి భక్తి దేవుని సంతోషపరచడం అయితే ఆ సంతోషపరిచేటటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి మనిషి నవీన స్వభావాన్ని ధరిస్తాడు. ఈ విషయం చాలా స్పష్టంగా తెలియజేయబడింది.
తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివినట్లయితే అక్కడ భక్తికి సంబంధించినటువంటి మరొక సమాచారం రాశాడు. భక్తికి సంబంధించినటువంటి మరొక సమాచారం ఏంటో మనం ఇప్పుడు చదువుకుందామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణియు, అసూయను, దూషణ మాటలను మానేసి కొత్తగా నిర్మించిన నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. నిజానికి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షించబడిన వ్యక్తి రక్షణ విషయంలో ఎదగాలి. టు డెవలప్ ఇన్ ఫెయిత్, టు డెవలప్ ఇన్ సాల్వేషన్, అంటే రక్షణలోను విశ్వాసంలోను ఆ వ్యక్తి ఏం చేయాలట? ఎదగాలి. ఎదగాలంటే ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే పాలను ఆపేక్షించుడి. ఏం చేయాలట? పాలను ఆపేక్షించుడి. ఏంటి పాలు? దేవుని వాక్యం. అంటే రక్షణ విషయంలో ఎదిగితే దేవుడు సంతోషిస్తాడు. రక్షణ విషయంలో ఎదగడానికి నేను చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవడమే కాదు, వాక్యాన్ని హృదయాలను ఉంచుకోవాలి. వాక్యాన్ని హృదయాలను ఉంచుకోవడమే కాదు, వాక్యానుసారంగా జీవించాలి. నిజానికి దేవుడు అప్పుడు నిజమైనటువంటి భక్తిని మనలో చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు ఆనందపరిచేటటువంటి జీవితాన్ని మనం దేవుడు చూపించాలంటే దేవుడు ఎలా ఆనందపడతాడు అని అంటే, ఒకటి నవీన స్వభావాన్ని ధరిస్తే ఆనందపడతాడు, రెండోది రక్షణ విషయంలో ఎదిగితే ఆనందపడతాడండి. మూడో సమాచారం మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు మరొక సమాచారం రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. అక్కడ రాయబడినటువంటి సమాచారాన్ని ఒకసారి ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మనం అందరము ఏకత్వం పొంది మనం ఏమవ్వాలని రాయబడింది? సంపూర్ణ పురుషులు అవ్వాలి. సంపూర్ణ పురుషులు ఒక వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఇలాగ నియమించాడు. అంటే నిజానికి ఒక వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టాలంటే దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం క్రీస్తు లాంటి సంపూర్ణతను సంపాదించాలి. అంటే ఒక వ్యక్తి ఎవరిని గురిగా పెట్టుకుని బ్రతకవలసినటువంటి అవసరం ఉంది? క్రీస్తు మన గురైతే క్రీస్తు లాంటి సంపూర్ణతను సంపాదించడానికి ఒక వ్యక్తి ప్రయత్నపడితే ఆ వ్యక్తిలో నిజమైనటువంటి భక్తి కనబడుతుంది. ఓకేనా? కాబట్టి భక్తి అని అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం. దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా జీవితాన్ని చూపించాలంటే ఆ వ్యక్తి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ వ్యక్తి రక్షణ విషయంలో ఎదగాలి. ఆ వ్యక్తి సంపూర్ణుడు అవ్వడానికి సిద్ధపడాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. తర్వాత క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించాలనేటటువంటి సమాచారం కూడా ఈ లేఖనాన్ని బట్టి మనం చదువుకోవచ్చు. ఇదే లేఖనాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక రాస్తూ గలతీ పత్రికలో కూడా 4వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా ఈ సమాచారాన్ని తెలియజేశాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు. చాలండి. అంటే వాస్తవానికి ఇప్పుడు వరకు మనం ఆలోచించినటువంటి విషయం ఏంటంటే భక్తి అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితాన్ని నేను కలిగి జీవించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం ఏంటంటే నేను రక్షణలో ఎదగాలి, నేను సంపూర్ణుడు అవ్వాలి, క్రీస్తులకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతను నేను సంపాదించాలి. దాని తర్వాత నవీన స్వభావాన్ని నేను ధరించాలి. ఓకేనా? ఇవి ధరించడానికి సిద్ధపడితే, వీటి కొరకు ప్రయాసపడితే ఆ వ్యక్తిలో కనబడేది ఏంటంటే యథార్థమైనటువంటి భక్తి. ఆ వ్యక్తి కనపరిచేది మనుషులకు కాదు కానీ పైన ఉన్నటువంటి దేవుడు. ఈరోజు ఆనాటి కాలంలో నోవహు కాలం నాటి ప్రజల్లో భక్తిహీనత చూసింది ఎవరు? దేవుడే చూశాడు. ఆనాటి కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉండే ప్రజల్లో భక్తిహీనత చూసింది ఎవరు? దేవుడే. ఈనాటి కాలంలో ప్రజల మధ్య భక్తిని కానీ భక్తిహీనత కానీ చూసేది ఎవరు? ఇప్పుడు కనపరచాల్సింది ఎవరికి?
దేవుడికి కనపరచాలి. ఇప్పుడు దేవుడే చూసేటట్టుగా మనం సిద్ధపడాలి. దేవుడే చూసేటట్టుగా మనం సిద్ధపడాలంటే ఆయన్ని సంతోష పెట్టేటటువంటి జీవితం ఏంటో నేను తెలుసుకొని అలాగే బ్రతకవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకేనా? రైట్. అయితే ఈ భక్తిని పెంపొందించుకోవడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి? మనం ఏం చేయాలి? వాట్ వీ విల్ డూ? మనం ఏం చేస్తే మనలో ఉండేటటువంటి భక్తిని పెంపొందించుకుంటాం? ఈ విషయం మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో చాలా స్పష్టంగా సమాచారాన్ని తెలియజేశాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానకూడదు. అంటే వాస్తవానికి ఒక వ్యక్తి భక్తిని పెంపొందించుకోవాలంటే ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? కూడుకోవడం మానకూడదండి. సమాజంగా కూడుకోవడం మానకూడదు. ఒక సమాజంగా కూడుకోవడం మానేస్తే వచ్చే ప్రమాదం ఏంటి? భక్తి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. భక్తి పూర్ణుడిగా ఉండేటటువంటి అవకాశము ఉండదు. ఎందుకంటే భక్తికి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవాలంటే సమాజంగా కూడుకోవడం ద్వారా సాధ్యమది. నిజానికి భక్తిని సంపాదించాలంటే ముందు కొన్నిటిని సంపాదించాలని చెప్పుకోవాలి కదా. ఏంటంటే సంపాదించాలి? 1 విశ్వాసము, 2 సద్గుణము, 3 జ్ఞానము, 4 ఆశ నిగ్రహము, 5 సహనము. దాని తర్వాత భక్తి. ముందు విశ్వాసాన్ని పెంచుకోవాలంటే విశ్వాసం దేని వల్ల పెంచుకోవడం జరుగుతుంది? వినుట వల్లనే. ఆ వినుట కూడా ఎవరి గురించినటువంటి మాటలను బట్టి? క్రీస్తు మాటలను బట్టే. అంటే క్రీస్తు మాటలు వినడాన్ని బట్టి విశ్వాసం పెంచుకుంటే ఆ విశ్వాసం భక్తికి దారితీస్తుంది. మరి కూడుకోవడం మానేస్తే విశ్వాసంలో డేడా పడిపోయిన వాడు అవుతాడు కదా. కాబట్టి భక్తిని పెంపొందించుకోవడానికి ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయాలి. అంటే సమాజంగా కూడుకునే విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఒకరు మనకు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా, అది మేలు చేసేదైనా కీడు చేసేదైనా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మన ఆలోచన భక్తిని పెంచుకోవడానికి అయితే మనం చేయాల్సిన మొట్టమొదటి పని సమాజంగా కూడుకోవడం. దాన్ని ఎప్పుడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత రెండో సమాచారం ఏంటంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక సమాచారం రాయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సమాచారం ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే శరీర క్రియలను చంపాలి అనే విషయం చెప్పాడు. శరీర క్రియలను విసర్జించాలి అనే విషయం చెప్పాడు. నిజానికి శరీర క్రియలకు సంబంధించి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా రాసేశాడు. పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా రాసేశాడు. ఆయన శరీర కార్యాలు స్పష్టమై ఉండగానే రాసేశాడు. ఏంటంటే ఆ శరీర కార్యాలు 1 జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష, అభిచారము, ఇలాంటివన్నీ కూడా శరీర కార్యాలే. నిజానికి ఒక వ్యక్తి భక్తిలో ఎదగాలంటే ఆ వ్యక్తి చేయాల్సింది శరీర కార్యాలను విడిచిపెట్టాలి. శరీర కార్యాలను చంపేయాలంటే, చంపకపోతే శరీర కార్యాల ద్వారా బ్రతికితే ఆ వ్యక్తి భక్తిలో ఎదిగేటటువంటి అవకాశము ఉండదండి. కాబట్టి భక్తిలో ఎదగాలి. భక్తి పరుడుగా దేవుని చేత పిలువబడాలంటే ఆ వ్యక్తి చేయాల్సినటువంటి మరొక పని శరీర కార్యాలను విసర్జించడం, శరీర కార్యాలను చంపడం. ఒకవేళ మనలో ఎవరిలో అయినా ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలు కొనసాగితే మాత్రం దాన్ని విడిచిపెట్టడానికి మనం సిద్ధపడాలి. దాన్ని వదిలేయాలి. అది వదిలితేనే మనకు మేలు. అది వదిలితేనే దేవుని దృష్టిలో మనం భక్తిపూర్వకంగా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అదే మాట కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చాలా స్పష్టంగా రాసేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే కావున ఏంటండి భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములను జారత్వము, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అన్నాడంటే. నిజానికి భక్తిపరుడి మీద దేవుని ఉగ్రత వస్తుందా? భక్తిహీనుల మీద దేవుని ఉగ్రత వస్తుందా? ఇప్పుడు నోవా కాలంలో దేవుని ఉగ్రత గురైపోయారు కదా. భక్తిపరులా భక్తిహీనులా? సొదొమ గొమొర్రా ప్రాంతంలో దేవుని ఉగ్రత గురైపోయారు కదా. భక్తిపరులా భక్తిహీనులా? అంటే నిజానికి భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. భక్తిపరుల మీదకి దేవుని కనికరం వస్తుంది, దేవుని కృప వస్తుంది. మరి నిజానికి దేవుని కృప, దేవుని కనికరం పొందుకోవాలి, భక్తి పనులు అనిపించుకోవాలంటే మాత్రం ఆ వ్యక్తి చేయాల్సింది శరీర కార్యాలను చంపేయాలి, శరీర కార్యాలను విసర్జించాలి.
దానికోసం ఆలోచన కలిగి ఉండాలి, దానికోసం అడుగులు ముందుకు వేయాలి. అలా కాకుండా లోకంలో జీవించినట్టే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అదే శరీర కార్యాలతో కొనసాగితే నిజానికి ఆ వ్యక్తి భక్తిపరుడేమీ కాదు. కొరింథీ సంఘంలో అలాంటి సమస్యలు ఎదురయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఉండే సంఘంలో అలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అందుకే కొరింథీలకు రాసినటువంటి 3వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన సమాచారం ఏంటో మనం ఇప్పుడు చదువుదామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 3వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాశాడంటే, సహోదరులారా, కొరింథీలకు రాసిన 3వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అండి. నిజానికి మీలో అని రాయబడింది కదండి. మీలో అంటే అర్థం ఏంటండి? లోకంలోనా సంఘంలోనా? సంఘంలో. నిజానికి సంఘంలో ఏం కనబడింది? జారత్వం కనబడింది. జారత్వం అనేది ఆత్మ సంబంధమైన కార్యమా, శరీర కార్యమా? శరీర కార్యం. నిజానికి ఒక వ్యక్తి భక్తిపరుడుగా నిరూపించబడాలంటే ఏం చెప్పమని చెప్పాడు? శరీర కార్యాన్ని చెప్పమని చెప్పాడు. కానీ ఒక వ్యక్తి లోకంలో జరుగుతున్నటువంటి శరీర కార్యాన్ని ఎక్కడ తీసుకుని వచ్చేసాడు? సంఘంలో తీసుకుని వచ్చేసాడు. అందుకే మీలో జారత్వం ఉన్నదని పద్ధతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్యజనుల్లో కూడా అసలు జరగదు. అలాంటి వాడు వస్తున్నప్పుడు సంఘంలో ఉన్నవాళ్ళు ఏమవుతున్నారంటే ఉప్పొంగుతున్నారట. వాళ్ళు అంటే ప్రోత్సహిస్తున్నారు అలాంటి వ్యక్తిని. కానీ అలాంటి వాడిని ఏం చేయమని చెప్పాడు? మీలో నుండి వినేసేయండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమీ లేదు, పండు ఒక మూలను కుళ్ళింది అనుకోండి, పండు అంతటికీ నష్టమా, దానికే నష్టమా? పండు అంతటికీ నష్టమే. రేపు పొద్దున్న పండంతా కులిపోయేటటువంటి ప్రమాదం ఉంది. పులిసిన పిండి కొంచెమైనా సరే మొత్తంతో ఏం చేస్తుంది? పులి పడుతుంది. కాబట్టి అది పులిపిండి లేని వారిగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి సంఘానికి అలాంటివి తీసుకుని వస్తున్న వారిని ఆటంకపరచవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. ఒకవేళ వారిని ప్రోత్సహిస్తే మనలో ఉండే భక్తి కాస్త దేవుడు అంగీకరించనేటువంటి పరిస్థితి పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడిని అంగీకరించేటటువంటి భక్తి చేసేటటువంటి వ్యక్తి శరీర కార్యాన్ని చంపేస్తాడు, శరీర కార్యాన్ని ఉంచుకోడంటే. ఓకేనా? 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో ఒక విషయం రాయబడిందండి. మనం చేయాల్సినటువంటి మరొక విషయం ఏంటో రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో రాయబడిన సమాచారాన్ని ఆలోచించాలి. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించబడతారో ఇంతకు ముందు మనుషులు దేనికి దాసులు అయిపోయారంట? పాపానికి దాసులు అయిపోయారు. ఇప్పుడు మనుషులు దేనికి దాసులు అవ్వాలని బోధిస్తూ ఉన్నాడు? నీతికి దాసులుగా ఉన్నారు. నిజానికి మన అవయవాలను నీతి కొరకు ఉపయోగించడం అనేది భక్తిపరుడు చేసేటటువంటి ఒక పని. అంటే భక్తిపరుడు తన నోటిని నీతి కొరకు వాడతాడు, తన చేతులను నీతి కొరకు వాడతాడు, తన పాదములను నీతి కొరకు వాడతాడు, తన మనస్సును నీతి కొరకు వాడతాడు, తన ఆలోచనను నీతి కొరకు వాడతాడు. ఎవరు? భక్తిపరుడు. మరి భక్తిహీనుడు తన చేతిని పాపానికి వాడతాడు, తన కాళ్ళని పాపానికి వాడతాడు, తన ఆలోచనను పాపానికి వాడతాడు, తన హృదయాన్ని పాపానికి వాడతాడు. పాపానికి వాడుతూ సంఘంలో చేర్చబడి సంఘంలో కొనసాగితే నిజానికి అది మనుషుల చేత అంగీకరించబడుతుందేమో కానీ దేవుడు అలాంటి వారిని అస్సలు అంగీకరించాడు. కాబట్టి యథార్థమైనటువంటి భక్తి మనం దేవుడికి కనపరచాలి. యథార్థమైనటువంటి భక్తి ఏంటంటే మన అవయవాలను దేనికి దాసులుగా చేయడం? నీతికి దాసులుగా చేయడం. అంటే మన అవయవాలు ఇంతకుముందు పాపానికి ఎలాగైతే పనిచేసాయి కదా, ఎప్పటి నుండి మన అవయవాలు నీతి కొరకు పనిచేయాలి. అంటే ఇంతకుముందు నోరు అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేసింది, ఇప్పటి నుండి నోరు దేనికి పనిచేయాలి? సత్యం చెప్పడానికే పనిచేయాలి.
ఇంతకుముందు కాళ్ళు ఏ మందు తాగడానికో, ఏ సినిమా చూడటానికో, లేకపోతే ఏ పేకాట ఆడడానికో, లేకపోతే ఈ లోక సంబంధమైన యాత్రకో, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులకు పరిగెట్టాయి. కానీ ఇప్పటి నుండి ఇదే కాళ్ళు వాటిని విడిచిపెట్టి వాక్యం కోసం పరిగెట్టాలి, వాటిని విడిచిపెట్టి ప్రేమ కోసం పరిగెట్టాలి, వాటిని విడిచిపెట్టి విశ్వాసం కోసం పరిగెట్టాలి. అలాగా మనలో ఉండే ప్రతి అవయవాన్ని నీతి వరకు వాడవలసినటువంటి అవసరం ఉంది. ఇది నిజమైనటువంటి భక్తి. అంటే భక్తిపరుడు తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తాడు. ఓకేనా? రైట్. తర్వాత మరొక విషయం ఏంటంటే, అదే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో నిజానికి మనం చేయవలసినటువంటి ఇంకో పని అక్కడ రాయబడింది. కాబట్టి పరిశుద్ధమును ఏంటంటే అది దేవునికి అనుకోవడం. ఎవరికి అనుకోవడం అంట? దేవుడికి అనుకోవడం. దేవుడు సంతోషించేటట్టు, దేవుడు ఆనందించేటట్టు, దేవుడు మెచ్చుకునేటట్టు, దేవుడు గణపరిచేటట్టు మన శరీరాలను సజీవ యాగంగా ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి మన శరీరాలను ఒక ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడనే విషయం అర్థం అవ్వాలి. మన శరీరాలను కొనుక్కున్నటువంటి ఆయన నా శరీరం మీద యజమాని అనే విషయం అర్థం అవ్వాలి. నా శరీరం ఆయనకి దాసుడు అనే విషయం అర్థం అవ్వాలి. నా శరీరము ఆయనకి దాసుడు అయితే ఇక నా ఇష్టాన్ని నేను చేసుకోవడానికి అధికారము ఉందా లేదా? లేదు కదా. మరి లేనప్పుడు నా శరీరంతో నాకు నచ్చినటువంటి పని చేయడం అనేది అది భక్తిపరుడు యొక్క లక్షణమా, భక్తిహీనుడి యొక్క లక్షణమా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకే రాయబడినటువంటి విషయం ఏంటంటే, సజీవ యాగంగా మన శరీరాలను ఎవరు సమర్పించుకోవాలి? దేవుడికి సమర్పించుకోవాలి. ఇంటిది యుక్తమైనది అని రాశాడండి. కింద ఏమని రాశాడండి? ఇంటి సేవ యుక్తమైనది అని రాసేసాడు. యుక్తమైనది అంటే అర్థం ఏంటి? మంచిది, ది బెస్ట్ అని రాశాడు అన్నమాట. అంటే మన శరీరాలను దేవునికి సమర్పించుకోవడం అనేది మనం చేయవలసినటువంటి ఒక పని. ఓకేనా? ఇంతవరకు మనం చేయవలసిన పనులు చెప్పుకుంటున్నాం. మొదటిదేమో సమాజంగా కూడుకోవడం మానకూడదు, రెండవదేమో మన శరీర క్రియలను చంపేయాలి, మూడవదేమో మన అవయవాలను నీతికి దోషంగా చేసేయాలి, నాలుగవదేమో మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. అంటే ఇవన్నీ మనం చేస్తే, మనం కనపరిస్తే, మనం చూపిస్తే, నిజానికి మనం చూపించిన దానిని బట్టి దేవుడు అనుకుంటాడు వీళ్ళలో భక్తి ఉంది. ఏమనుకుంటాడు ఆయన? భక్తిపరుడు. అలాగా బైబిల్లో చాలా మందిని చూసి భక్తిపరుడు అనేటటువంటి బిరుదు దేవుని చేత పిలిపించుకున్నారండి. అలాగే ఎవరైనా ఉన్నారంటే యోబు ఉన్నాడు. అలాగే ఇంకెవరైనా ఉన్నారంటే అబ్రహాము. అలాగే ఇంకెవరైనా ఉన్నారంటే కొత్త నిబంధనలో కొన్ని ఉన్నారండి భక్తిపరుడు అని రాశాడు. నిజానికి భక్తిపరుడు అనేటటువంటి మాట సాక్షాత్తు పరిశుద్ధాత్ముడైన సమాచారాన్ని అందించారు. కాబట్టి రేపు పొద్దున మనల్ని చూసి కూడా భక్తిపరుడు, భక్తి కలిగిన వాడు, యథార్థమైనటువంటి భక్తి కలిగిన వాడు అని ఆయన చేత మనం పిలిపించుకోవాలంటే మాత్రం వీటిని మనం అనుసరించాలి. ఓకేనా? ఒకరు అనుసరించే విషయంలో ఎక్కడైనా లోపంలో ఉంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకొని ప్రార్థించి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని భక్తిలో ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. తర్వాత మనం చేయవలసినటువంటి ఇంకో పని ఏంటంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ చాలా సమాచారాన్ని అద్భుతంగా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి సమాచారం మనం ఇప్పుడు చదువుదామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చదువుదామండి. శిక్షాఫలం పొందడానికే వీళ్ళు సహించుతున్నారు. దేవుడు అలాంటి వారిని ఎలా చూస్తున్నాడు అంట? కుమారులుగా చూస్తున్నాడు. తండ్రి శిక్షపడి కుమారుడు ఎవరు ఉన్నాడు? కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షలో పాల్పొందుతున్నారు. ఒకవేళ శిక్ష వద్దు అని అనుకుంటే, వద్దు అనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని రాశాడు? దుర్బీజులే కానీ కుమారులు
కుమారుడు కాదు. కుమారుడు అయితే శిక్ష ఉంటుంది. ఎవరు శిక్షిస్తారు? తండ్రి శిక్షిస్తాడు. తండ్రి శిక్షించినప్పుడు మనకి ఏమొస్తాయండి? తండ్రి శిక్షించినప్పుడు మనకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయండి. కాబట్టి శ్రమలను మన జీవితంలో ఆహ్వానించడం, శ్రమలను మన జీవితంలో రావడం, అది భక్తిపరుడికి ఉన్నటువంటి లక్షణం అండి. అంటే భక్తిలో ఎదగాలంటే ఒక విశ్వాస జీవితంలో ఈ దేనిని అనుమతించాలి? శ్రమలను అనుమతించాలండి. ఎవరైనా శ్రమలను అనుమతిస్తారా? శ్రమలు రావాలని కోరుతారా? ఎవరైనా సేవకుడి దగ్గరికి వెళ్ళి బ్రదర్ మాకు శ్రమలు రావాలి, మా కోసం ప్రార్థన చేయండి అని ఎవరైనా అంటారా? నిజానికి భక్తి పరుని యొక్క జీవితం శ్రమలను ఆహ్వానించేటట్టుగా ఉంటుంది. శ్రమలను ఆహ్వానించినా సరే భక్తిని విడిచిపెట్టినటువంటి పరిస్థితి చాలా మంది భక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఇప్పుడు శ్రమపడి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తుల్లో పాత్ర పనుల్లో మనకు ఎవరు కనబడతారు? యోబు కనబడతారండి. యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయి? తట్టుకోగలిగిన శ్రమలు వచ్చాయా? తట్టుకోలేనంత శ్రమలు వచ్చాయా? భక్తిపరుడు అయినందుకు వచ్చాయా? భక్తిహీనుడు అయినందుకు వచ్చాయా? భక్తిపరుడు అయినందుకు, భక్తిని కనపరిచినందుకు యోబు జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తే ఆ శ్రమలను పొందుకున్నటువంటి యోబు భక్తిని విడిచిపెట్టాడా? శ్రమలను చులకనగా చూశాడా? శ్రమలను చులకనగా చూసినటువంటి యోబు భక్తిని విడిచిపెట్టకుండా కొనసాగించడం వల్ల దేవుడు మహింపరచబడ్డాడు. ఎవరు మహింపరచబడ్డారండి? దేవుడు మహింపరచబడ్డాడండి. నిజానికి రెండో సందర్భంలో మరలా సాతాను దేవుడి సన్నిధానానికి వెళ్ళి యోబు జీవితంలో మరిన్ని శ్రమలకు అనుమతి తీసుకున్నాడు దేవుడి దగ్గర నుండి. అయినప్పుడు కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా అయినా అనలేదండి. అంటే భక్తిని పెంపొందించుకోవడానికి శ్రమలు అనేవి తన జీవితంలో సహజము అనేటటువంటి సమాచారం మంచిగా అర్థం అవ్వాలి. పౌలు భక్తిపరుడా? భక్తి లేనివాడు. పౌలు భక్తిపరుడే. పౌలు తన జీవితంలో శ్రమలను అనుభవించాడా? శ్రమలకు సంబంధించి ఒక అధ్యాయమే రాసేసాడండి. ఆయన ఒక అధ్యాయమే రాసేసాడు పౌలు తన జీవితంలో. ఆయన అనేక సార్లు కొట్టబడ్డాడు. ముమ్మారు రాళ్ళతో పట్టుబడ్డాడు. 3 రోజులు సముద్రంలో దిగంబరిగా ఉన్నాడు. ఎన్నో ఆకలి బాధలు అనుభవించాడు. ఎన్నో నిద్రలేనటువంటి పరిస్థితులు అనుభవించాడు పౌలు తన జీవితంలో. వీటన్నిటికీ సంబంధించినటువంటి లేఖనం మనకి చాలా బాగా తెలుసు. కాబట్టి పౌలు తన జీవితంలో శ్రమలను అనుమతించాడు కాబట్టి తన భక్తిని చూపించుకోగలిగాడు. అవునా కదా? ఇప్పుడు మనం కూడా భక్తిని కనపరుచుకోవాలంటే మనం దేన్ని ఆహ్వానించాలి? శ్రమలు వస్తున్నాయంటే మనం ఇంకా భక్తిలో ఎదగడానికి, శ్రమలు వస్తున్నాయంటే మనం ఇంకా విశ్వాసంలో ఎదగడానికి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు వేసుకోవాలి. శ్రమలు ఊరికే రావు. శ్రమలు భక్తిని పెంపొందించుకోవడానికే, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికే. దానికి సంబంధించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏమని రాశాడంటే, శ్రమలు ఎందుకు అని అంటే నువ్వు శ్రమల ద్వారా సంపూర్ణుడు అవ్వడానికి. దానికి గొప్ప మాదిరి అవ్వాలంటే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు శ్రమల ద్వారా ఏమైపోయాడు? ఆయన సంపూర్ణుడు అయిపోయాడు. దానికి సంబంధించినటువంటి మాట అక్కడ రాయబడినటువంటి సమాచారాన్ని చదువుతూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతూ ఉంటాయి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా, అంటే శ్రమను దేవుడు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడు? మనం సంపూర్ణం అవడానికి. యేసుప్రభు జీవితంలో శ్రమలను ఎందుకు ఆహ్వానించాడు? ఆయన సంపూర్ణుడు అవడానికి. కాబట్టి మనం సంపూర్ణతను సాధించాలంటే శ్రమలు ఒక భాగము జీవితంలో అనేటటువంటి ఆలోచన ఉండాలి. అయితే శ్రమలు అవసరం అంటే అవసరమే. ఎందుకు అవసరం అంటే భక్తిని పెంపొందించుకోవడానికి. కాబట్టి ఎవరికైనా శ్రమలు వస్తే ఆ శ్రమలను బట్టి భక్తి జీవితంలో కొనసాగి భక్తిని పెరిగేటట్టుగా, అది అభివృద్ధి చెందేటట్టుగా సిద్ధపడాలి. ఓకేనా? మనం చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్పుకున్నాం మనం. ఏంటి? 1, సమాజంగా కూడటం మానకూడదు. 2, శరీర క్రియలను చంపేయాలి. 3వది అవయవాలను నీతికి దోషులుగా చేయాలి. 4వది సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకోవాలి. 5వది శ్రమలను సహించాలి. ఇవన్నీ మనం చేసినట్లయితే ఎందుకోసం చేస్తున్నాం ఇవన్నీ అంటే మన భక్తి జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం.
దాని తర్వాత యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో మరొక సమాచారం రాశాడు. ఏంటో సమాచారం అంటే లోకమును దాని ఆశను విసర్జించాలని రాశాడు. నిజానికి భక్తిపరుడు దేని మీద దృష్టి ఉంచడు? లోకం మీద దృష్టి ఉంచడు. భక్తిపరుడు దేనిని ఆశించి బ్రతకడు? లోకాన్ని ఆశించి బ్రతకడు. ఎందుకంటే లోకము దాని ఆశ ఒకరోజు ఏమైపోతాయి? గతించిపోతాయి. ఇంకా గతించిపోయే వాటి కొరకు భక్తిపరుడు ఎందుకు బ్రతుకుతాడు? భక్తిపరుడు దేనికోసం బ్రతుకుతాడంటే నిరీక్షణ కోసం బ్రతుకుతాడు. భక్తిపరుడు దేనికోసం బ్రతుకుతాడంటే నిత్యరాజ్యం కోసం బ్రతుకుతాడు. మరి ఈ లోకం కోసమే బ్రతుకుతున్నాడంటే నిజంగా వ్యక్తిలో భక్తి ఉందంటారా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. భక్తిపరుడు లోకాశను విసర్జిస్తాడండి. లోకాశను విసర్జిస్తాడు. దాని తర్వాత మరొక మాట ఎక్కడ రాయబడిందంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో భక్తిపరుడు చేసేటటువంటి ఇంకొక పని రాయబడిందండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి సమాచారం ఏంటంటే భక్తిపరుడు సాతానుని జయిస్తాడండి. సాతానికి అవకాశం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదాన్ని వెతుకుతూ తిరుగుతూ అన్నాడు. నిజానికి భక్తిపరుడు ఎవరికి అవకాశం ఇవ్వడు? సాతానికి అవకాశం ఇవ్వడు. సాతానికి అవకాశం ఇవ్వని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మెలకువగా ఉన్నప్పుడు. సాతానికి అవకాశం ఇవ్వని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే విశ్వాసం ముందు నిలకడగా ఉన్నప్పుడు. ఈ రెండింటి విషయంలో ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, వాడు అవకాశాన్ని తీసుకుంటాడు, మన భక్తి జీవితాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి భక్తి జీవితం నాశనం అవ్వకుండా అది స్థిరంగా కొనసాగాలంటే మాత్రం మనం ఎవరిని జయించాలి? సాతాన్ని జయించాలి. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా నేను ప్రశ్న అడుగుతాను, మీకు సమాధానం చెప్పండి. ఒక మనిషిగా, ఒక సాధారణమైన మనిషిగా మనం సాతాన్ని జయించగలమా? జయించలేము. మనకు ఆ సామర్థ్యం లేదు, మనకు ఆ శక్తి లేదు. నిజానికి మనుషులు సాతాన్ని జయించగలిగితే మరి సాతాన్ని ఎందుకు మనుషుల్ని లొంగ తీసుకోవాలి? అవునా కాదు? ఎంతమంది లొంగ తీసుకోవట్లేదు సాతాను? ఎంతమంది దురాత్మల చేత పీడింపబడట్లేదు? మరి సాతాను లొంగ తీసుకుంటున్నాడు అంటే అర్థం మనిషి యొక్క శక్తి సరిపోద్దనా? సరిపోదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనిషి సాతానును జయించడం వరకు బాప్తిజం పొందిన ఆ క్షణంలో పరిశుద్ధాత్మని వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన బాప్తిజం పొందిన క్షణంలో దేవుడు ఎవరిని అనుగ్రహిస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మని. ఎందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా ఉన్నాడు? ఆయన మనకు తోడుగా ఉండి మనకు సహకరించి మన శక్తిని పెంపొందించుకొని సాతాన్ని ఎదిరించుకోవడానికి, సాతానికి ఎదురు తిరగడానికి, సాతాన్ని కాళ్ళ క్రింద చెదరదొక్కించుకోవడానికి. కాబట్టి ఆయన యొక్క ప్రాధాన్యతను ఎరిగి ఆయన యొక్క ప్రాధాన్యతను మనం తీసుకొని సాతాన్ని ఎదిరించవలసిన అవసరం ఉంది. సాతాన్ని ఎదిరించాలంటే మనం ఏదో ధరించుకోవాలని చెప్పాడండి. ఏం ధరించుకోవాలని చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఏంటంటే సర్వాంగ కవచములను ధరించుకోండి. సర్వాంగ కవచములు అంటే డాలు పట్టుకోవాలి. సర్వాంగ కవచం అంటే కత్తి పట్టుకోవాలి. సర్వాంగ కవచం అంటే కవచాన్ని ధరించుకోవాలి. నడుముకి గట్టి కట్టుకోవాలి. కాళ్ళకి పాదరక్షణ తొడుక్కోవాలి. ఇవన్నీ తొడుక్కొని పడుకోండి. సాతాన్ని జయించగలమా? కాబట్టి మనం మెలకువగా ఉండాలనే విషయం రాశాడండి. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాగ మన మీద దాడి చేస్తాడో మనకు తెలియదు. ఏ క్షణంలో మనం విశ్వాసం నుండి పడిపోతామో మనకు తెలియదు. ఏ క్షణంలో మనం భక్తి జీవితాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. ఆ సందర్భంలో మనం మెలకువగా ఉండి విశ్వాసమును నిలకడగా ఉండి వాడు వేస్తున్నటువంటి అగ్ని బాణాలను ఆర్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది మనం చేయాల్సిన పని. సాతాను ఓడించాలి, సాతాను జయించాలి. ఓకేనా? ఒక వ్యక్తి భక్తి జీవితాన్ని కొనసాగించాలంటే ఆ వ్యక్తి చేయాల్సిన పనులువే. ఒక వ్యక్తి భక్తి జీవితాన్ని కొనసాగించడానికి ఆ వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం ఏంటంటే నవీన స్వభావాన్ని ధరించుకోవడం. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని సంపాదించుకోవడం. మనిషి దేవుని సంతోషపెట్టే జీవితం ఏంటంటే రక్షణ విషయంలో ఎదగడం. ఇవన్నీ మనం చేయాలంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి మనం చేయాల్సిన కార్యక్రమాలు అంటే, ఒకటి సమాజంగా కూడటం అనకూడదు. రెండోది ఏం చెప్పుకున్నాం?
శరీర క్రియలను చంపేయాలి, విసర్జించాలి. మూడవది మన అవయవాలను నీతికి దోషులుగా చేసేయాలి. నాలుగవది సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించాలి. ఐదవది మనకు వస్తున్నటువంటి శ్రమలను సహించాలి, శ్రమను బట్టి కృంగిపోకూడదు. ఆరవది లోకాశను విసర్జించాలి. ఏడవది ఏంటంటే సాతానును జయించాలి. ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను భక్తి జీవితంలో కొనసాగడానికి చేయవలసినటువంటి పనులు. ఇప్పుడు ఇలాగ భక్తి జీవితంలో కొనసాగిస్తూ దేవుణ్ణి సంతోషపరచడానికి దేవుడు మనకి ఏమైనా సహాయం చేస్తున్నాడా? నేను సాతాను జయించడానికి దేవుడు మనకి ఏమైనా సహాయం చేస్తున్నాడా? నేను భక్తిలో ఎదగడానికి, రక్షణలో ఎదగడానికి దేవుడు మనకి ఏమైనా సహాయం చేస్తున్నాడా? నేను విశ్వాసంలో పడిపోకుండా ఉండడానికి దేవుడు మనకి ఏమైనా సహాయం చేస్తున్నాడా అంటే దేవుడు చాలా సహాయాలు చేశాడు మనకి. అసలు దేవుడు సహాయం చేయకపోతే మనం భక్తి జీవితాన్ని కొనసాగించలేం. దేవుడు సహాయం చేయకపోతే మనం దేవుణ్ణి ఆనందపరిచేటటువంటి జీవితాన్ని కొనసాగించలేం. దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం విశ్వాసంలో నిలబడేటటువంటి అవకాశము ఉందండి. అప్పుడు దేవుడు ఏం సహాయం చేశాడంటే దేవుడు యేసు ప్రభువును అనుగ్రహించాడండి. దేవుడు ఏం సహాయం చేశాడంటే దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడండి. దేవుడు చేసిన సహాయం ఏంటంటే జీవవాక్యాన్ని అనుగ్రహించాడండి మనకి. దేవుడు చేసినటువంటి అదే గొప్ప సహాయం ఏంటంటే సంఘాన్ని కట్టాడు. ఎంత సహాయం చేశాడండి ఆయన! నిజానికి ఇవేమీ లేకపోతే, ఈ సహాయాలన్నీ దేవుడు చేయకపోతే ఒక వ్యక్తి భక్తి జీవితంలో కొనసాగుతాడా? ఎప్పుడో పడిపోతాడా? ఎప్పుడో పడిపోతాడు. ఎప్పుడో పడిపోతే ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆనందిస్తాడా? దుఃఖపడతాడు, వేదన చెప్తాడు, ఏడుస్తాడు, కన్నీళ్ళు విడుస్తాడు. నిజానికి అలా ఉండకూడదని దేవుడు మనకు సహాయం చేస్తూ మనం చేయవలసిన వాటిని చేయడానికి విషయాన్ని తెలియజేసి మనం దేవుణ్ణి ఆనందపరిచేటట్టుగా మన జీవితాన్ని మలుచుకోండి. భక్తిని దేవునికి చూపించవలసిన వారమే ఉన్నాం. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఓకేనా? నిజానికి భక్తి ఉండాలా, ఉండకూడదా? భక్తి అవసరమా, అవసరం లేదా? నిజానికి భక్తే లేకపోతే మనము ముక్తిని పొందుకునేటటువంటి అవకాశం ఉండదండి. నిజానికి మనకు ముక్తి కావాలంటే మనలో ఉండాల్సింది భక్తి. ఆ భక్తి మనం కనపరచాల్సింది ఎవరికి? దేవుడికి. దేవుడు కనపరిస్తే ఆ కనపరచాల్సినటువంటి భక్తి యథార్థంగా ఉన్నట్లయితే ఆ యథార్థమైనటువంటి భక్తిని బట్టి దేవుడు దుఃఖపడతాడా, ఆనందపడతాడు. అలాంటి భక్తిని మనం ఎప్పుడు పెంపొందించుకోవడానికి, ఆ భక్తి కొరకు మనం ఎప్పుడు కృషి చేయడానికి, ఇంతకుముందు చెప్పినట్లుగా భక్తిని సంపాదించాలంటే ముందు దేన్ని సంపాదించాలి? ముందు విశ్వాసము, దాని తర్వాత సద్గుణము, దాని తర్వాత జ్ఞానము, దాని తర్వాత ఆశానిగ్రహము, దాని తర్వాత సహనము, దాని తర్వాత వచ్చేది ఏంటంటే భక్తి. కాబట్టి ముందు వీటన్నిటిని సంపాదించడానికి ప్రయత్నపడి తర్వాత భక్తి జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం అందరం ఉండాలని నేను ప్రేమతో కోరుకుంటూ, నేను హెచ్చరించుకుంటూ, మీకు హెచ్చరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. భక్తిలో కొనసాగుదాం, భక్తిని కనపడుతాం. భక్తి దేవుడు సంతోష పెట్టేటట్టుగా ఉందా లేదా అనేటటువంటి పరీక్ష ఎప్పటికప్పుడు మనం అందరం చేసుకోవాలని నేను ప్రేమతో కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా పొందూరు క్రీస్తు సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.